యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అసలు ఇదివరకు డిజిటల్ గా చేయాలంటే చాలా మంది భయపడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ టీ తాగిన చిన్న చిన్న ఏం చేసినా యూపీఐ వాడుతున్నారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్. సో గవర్నమెంట్ కూడా బాగా యూపీఐని బాగా ప్రమోట్ చేసింది. సో మన దేశంలోనే కాదు, ఇతర దేశంలో కూడా, శ్రీలంక కూడా మన యూపీఐ వాడుతోంది. మన అది గ్రేటే కదా. సో మన రూపీ కూడా అక్కడ కూడా చెల్లుద్ది. సో అన్ని విధాలుగా ఇంకా ఇంకా కొన్ని కంట్రీస్ కూడా ముందుకొచ్చి ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం పేమెంట్ చేయటానికి యూపీఐని వాడుతున్నాం. నిన్న ఆర్బీఐ గవర్నర్ గారు మీటింగ్ లో చెప్పింది ఏంటంటే, ఇక నుంచి బ్యాంక్ లో డిపాజిట్ చేయాలన్నా మనం మిషన్ అక్కడికి వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళి క్యాష్ డిపాజిట్ మిషన్ దగ్గరికి వచ్చి కార్డు, డెబిట్ కార్డుతో చేస్తున్నాం. యూపీఐ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళిపోతుంది. ఇట్స్ వెరీ గుడ్ సైన్. యూపీఐ ఇలా కూడా వాడచ్చు. సో ట్రాన్సాక్షన్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ ఇది పెరుగుతుంది. డెఫినెట్ గా అందరికి ఈజీనెస్ వస్తుంది. బ్యాంక్ మళ్ళీ వెళ్ళి చేయాల్సిన పెద్ద అవసరం పడదు. సో అందరికి ఇది ఉపయోగం. డెఫినెట్ గా ఇమీడియట్ గా ఏం కాదు, జస్ట్ ఇంకా షార్ట్ టర్మ్ 1-2 months పట్టుద్ది అన్నారు. సో డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ చాలా ఈజీ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే లింకులు, తెలియని లింకులు వచ్చినా, ఏదన్నా మనకు తెలియని ఏదో వచ్చినా దయచేసి టచ్ కూడా చేయొద్దు. ఎందుకంటే యూపీఐకి వేరే లింకులు పంపిస్తున్నారు. ఆ లింకుల ద్వారా మన బ్యాంక్ నుంచి డెబిట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో దయచేసి మనకు తెలియని లింకు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లింక్ పంపిస్తే ఏమన్నైతే వాడు చక్క పట్టుకోవచ్చు. తెలియని వాడు ఎవడో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు, మనకు తెలియదు కదా. అలాంటప్పుడు మనం ఆ లింకులు మట్టుగా దయచేసి ఓపెన్ చేయబాకండి. చేస్తే మీ బ్యాంక్ గుల్ల అయిపోద్ది, జీరో అయిపోద్ది. ఇది చాలా మంది చూస్తున్నాం. డిజిటల్లో కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. సో దయచేసి అట్లా చేయకండి. డిజిటల్ గా అడ్వాన్స్ అవ్వాలి, బట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ తో మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తెలియని వాళ్ళకి ఓటీపీ చెప్పడం, ఈవెన్ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి కూడా ఓటీపీ చెప్పమంటే కూడా చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు అసలు అడగరు, ఓటీపీ అసలు అడగరు. యూపీఐకి సంబంధించిన ఓటీపీ అస్సలు అడగరు. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డు కానీ వీటికి కానీ ఏదైనా కానీ ఇట్లా ఓటీపీ అడిగిన వాళ్ళని అసలు ఇమ్మీడియట్ గా అక్కడ చెప్పకండి, వాళ్ళని నోట్ చేసుకుని ఇమ్మీడియట్ కంప్లైంట్ చేయండి. ఇది బెస్ట్. అంటే కొన్ని మనం పాటిస్తే డెఫినెట్ గా డిజిటల్ గా వెళ్ళకూడదు, ఇంకా మనం చెక్కులే వాడాలి లేకపోతే బ్యాంకే వెళ్ళాలి అనేది తగ్గించుకుంటే డెఫినెట్ గా అడ్వాన్స్ టెక్నాలజీలో మనం ముందుండొచ్చు. అందరూ ఉపయోగించుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటున్నారు. సో అది ఇంకా ఎక్కువ ట్రాన్సాక్షన్ ఎక్కువ అవుతుంటే మనకే బాగుంటుంది, మన కంట్రీకి బాగుంటుంది. ఎందుకంటే బ్లాక్ మనీ ఫ్యూచర్ లో ఉండదండి, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎగ్జాంపుల్ గా మార్కెట్ రేటు, ఏదైనా ల్యాండ్ మార్కెట్ రేటు ఉంటుంది, గవర్నమెంట్ రేట్ టోటల్. ఇంకొక చిన్న పాయింట్ అంటే ట్యాక్స్ కట్టేది ఒకళ్ళ మీదే కట్టకుండా ట్యాక్స్ సేవింగ్ చేసుకోవాలన్నా ఒక మంచి పాయింట్ ఏంటంటే హెచ్యుఎఫ్ చేసుకుంటే ఆ ట్యాక్స్ ఒకళ్ళ మీద కట్టిన ట్యాక్స్ ఇండివిజువల్ గా మిగతా వాళ్ళ మీద కట్టిన ట్యాక్స్ కంటే ఫ్యామిలీ మొత్తం హెచ్యుఎఫ్ చేస్తే దాంట్లో ట్యాక్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా 20 లక్షలు కట్టాలంటే దానికి 5 లక్షలు అంటే 15 లక్షలు వస్తుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. హెచ్యుఎఫ్ లో అంత బలం ఉంది, అంత పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది ఉపయోగించుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు. హెచ్యుఎఫ్ ఎక్కువ మందికి లేదు. సో ఇప్పుడే చాలా మంది ఓపెన్ చేస్తారు. డెఫినెట్ గా హెచ్యుఎఫ్ పాన్ తీసుకుంటే సరిపోద్ది. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసేటప్పుడు దాని ద్వారా వేస్తే సరిపోద్ది. సో అది మంచి బెనిఫిట్. ఇది అందరూ ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.